శుభం వ్యాతు శ్రీ గురుభ్యో నమః. మకర రాశి వారికి జనవరి 15వ తారీఖు నుండి 31వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని మనం ఇప్పుడు విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. మకర రాశిలో రవి యొక్క ప్రభావం కనిపిస్తుంది. ద్వితీయంలో శనీశ్వరుడు, ఏళ్ళనాటి శని ప్రభావము, తృతీయంలో రాహు, విక్రమస్థానంలో రాహు అద్భుతంగా ఉన్నాడు, చతుర్థంలో గురుడు. అలాగే మనం చూస్తే భాగ్యంలో కేతు, కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుంటాయి. అలాగే లాభంలో శుక్రుడు, వ్యయం ఖర్చు పెట్టే స్థలంలో కుజుడు ప్లస్ బుధుడు యొక్క ప్రభావం కనిపిస్తుంది. సో ఈ మకరంలో ఇవన్నీ కనిపించడం వలన ఇక్కడ వెనక చూస్తే కుజుడు, ముందు చూస్తే శని, ఈ రెండు పాపగ్రహాలు కనిపిస్తున్నాయి. రాశిలో చూస్తుంది రవి. సో ఫ్రస్ట్రేషన్తో కూడిన వ్యవహారం నడవడానికి అవకాశం ఉంటుంది. ఆర్థిక బలానికి వచ్చినప్పుడు ఉద్యోగస్తులు ఫ్రస్ట్రేషన్తో షార్ట్ టెంపర్తో ఏమైనా మాట్లాడితే ఉద్యోగం పోయే అవకాశం కూడా ఉంటుంది. వ్యాపారస్తులు ఒకరితో కంటిన్యూస్గా అగ్రిమెంట్తో ఒక వ్యాపారం చేస్తుంటే ఫ్రస్ట్రేషన్స్ ఏమైనా మాట్లాడితే ఆ వ్యాపారం బలహీనపడే అవకాశం ఉంటుంది. మీ కోపమే మీ శత్రువు. ఈ ఫ్రస్ట్రేషన్ ఒకటి, కోపం ఒకటి, షార్ట్ టెంపర్ ఒకటి, నేను ఏదైనా చేయగలను అన్నొకటి, నన్ను మించినప్పుడు ఇంకోటి లేడని నాకు ఆలోచన పెట్టుకోవడం కానీ, లేకపోతే నేను చేసేదే కరెక్ట్ అని చెప్పి మొండిగా వాదన ఒకటి, ఇవన్నిటికీ ఒక ఐఎస్ఎంఆర్లో ఒక స్టాంప్ పడుతుంది. యూ విల్ బి డౌన్ఫాల్ లైక్ ఎనీథింగ్. ఇలాంటి ఏ క్యారెక్టర్ మీలో ఉన్నా దాన్ని కొంతవరకు మెడిటేషన్ చేసి కంట్రోల్ చేయండి. ఎందుకంటే మీ రాశిలో ఉన్న రవి మీకు అవన్నీ క్రియేట్ చేస్తాడు మైండ్లోని. బట్ నీ కుటుంబ స్థానంలో చూసిన శని దాన్ని పాడు చేస్తాడు. అంటే మీ ఒక ఆలోచన పాడు చేసి బ్యాడ్ నేమ్ తెస్తాడు. వెనకాల కుజుడు దానికి కావాల్సిన ఖర్చు కూడా పెట్టిస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కోపంతో ఉండి కార్ యాక్సిడెంట్ చిన్న మైన్యూట్ థింగే, వాడు వరే సారీ చెప్పి 1000 రూపాయలు ఇస్తే అయిపోతుంది. మీకు ఫ్రస్ట్రేషన్తో మీరు ఏం చేస్తారంటే ఆ సారీ చెప్పరు, నీదే తప్పు అని చెప్పి ఆర్గ్యుమెంట్ చేస్తాడు. ఆర్గ్యుమెంట్ చేస్తే పోలీసుడు వస్తాడు. పోలీసుడు వచ్చి కేసు పెడతా అంటాడు. కేసు పెడతా అంటే 1000 రూపాయలతో అయిపోతుంది, 10,000 అవుతుంది. ఈ లోపల వాడికి ఏదో కోర్టుకి వెళ్తానంటాడు. ఫినిష్, 1,00,000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఏంటి మీ కోపము, మీ టెంపర్నెస్ ఇవన్నిటి వల్ల అంత ఖర్చు అవుతుంది. ఇది చిన్న ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. ఎగ్జాంపుల్స్ ఎందుకు ఇస్తుంటానంటే నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తే 1000 మంది కాదు 1,00,000 మందికి అర్థమైపోతుంది నేను చెప్పాలనుకుంది ఏమిటో అని. ఆ ఉద్దేశంతో మధ్యలో చిన్న ఎగ్జాంపుల్స్ ఇస్తాను, ఈజీగా అర్థం అవ్వాలి, ఎలాంటి సీక్వెన్సెస్ ఎదురవ్వచ్చు మీకు అని. అంటే వీలైనంత గొడవ అవుతుంది, పక్క తప్పుకోండి. ఎవడో అరిచాడు, ఒరే బాబు నా టైం బాగోలేదు, గమ్మ నువ్వు నమస్కారం పెట్టి పక్క తప్పుకోండి. మీరు క్రియేట్ చేశారా, మీ అంతా మీరు తప్పు లేదు కదా అని. చాలామంది క్యారెక్టరిస్టిక్స్ అలాగుంటాయంటే నా తప్పు లేదు కదా, వాడిదిగా తప్పుడు, నేనేం జప్పు చేశానని చెప్పి నేను తల వంచాలి. సముద్రం వస్తాం స్నానం చేయాలనుకుంటే ఏం చేస్తే తల వంచుకుని స్నానం చేయాలి. కెరటంకి ఎదురైతే ఏమవుతుంది, దెబ్బ తగులుతుంది. అలాగే ఈ 15 రోజులు, ఎందుకంటే మీకున్న ఎదురుకుండా ఉన్న శని, వెనకున్న కుజుడు. ఈ కుజుడు మళ్ళీ మీరు రాశిలోకి వస్తాడు తర్వాత, అప్పుడు ఇంకా తలకాయనొప్పి ఉంటుంది. సో దయచేసి ఒక 15 days అనవసరమైన ఇష్యూస్లో ఎక్కువ దూరకండి. పై అధికారులతో జాగ్రత్త ఉండండి. అలా వ్యాపారంలో కూడా ఆర్థిక బలం పెరుగుతుందా పెరుగుదా అంటే న్యూట్రల్గా ఉంటుంది. ఆర్థిక బలం ప్రస్తుతం పెరిగే ప్రసక్తి ఉన్నదాన్ని జాగ్రత్త మెయింటైన్ చేయండి. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారంలో పెద్ద లాభదాయకంగా ఉండదు. విదేశాలకు వెళ్ళే ఆలోచన కొంచెం తగ్గించుకోండి. విదేశాలు సెటిల్ అవ్వాలనుకున్న ఆలోచన కూడా తగ్గించుకోండి. ఉన్న ఉద్యోగాన్ని, ఉన్న చదువుకున్న విద్యార్థులకు మాత్రం వీటికి సంబంధం లేదు. వాళ్ళ చదువు బాగానే వెళ్తుంది. విద్యార్థులకు తప్ప మిగిలిన వాళ్ళందరికీ దీని ఇంపాక్ట్ బాగా కనబడుతుంది. ఓకేనా? అలాగే మీరు చూస్తే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారాలు పెద్దగా రాణింపలేదు. అలాగే ట్రేడింగ్ కూడా ఇప్పుడు చేసే పరిస్థితి కాదు. ట్రేడింగ్ కూడా చేయకండి. మంత్రం దగ్గరకు వచ్చినప్పుడు మీ యొక్క ఫ్రస్ట్రేషన్ ఇవన్నీ తగ్గాలి. మంత్రం గురించి మాట్లాడినప్పుడు ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేయండి. అలాగే సూర్య ఆరాధన కొంత చేయండి. ఈ రెండింటి ప్రభావాలను మీలో ఉన్న అగ్నితత్వం కొంచెం కంట్రోల్ అవుతుంది. డెఫినెట్గా మీ నిర్ణయానికి కొంచెం బలం పెరుగుతుంది. పాజిటివ్గా రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ మిత్రులకు షేర్ చేయండి. అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.